హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 258 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ ఏది కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉందో, ఆ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్, ఇంకా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 స్టెప్స్‌లోనే ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్‌లో. సో, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేరు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డైరెక్ట్‌గా మీకు స్కిల్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఓకే చేయడం జరుగుతుంది. ఓకే. దీనికొచ్చేసి రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. రీసెంట్‌గా అంటే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అన్నీ చూద్దాము. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అసలు నుంచి మీరు వీడియోని ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. క్లియర్‌గా రీడ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించినవి కూడా నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి. ఇక్కడ చూడండి, ఈ 2 వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో ఎంహెచ్ఏ.gov.in అని చెప్పి, అలాగే ఎన్‌సీఎస్.gov.in అని చెప్పి, ఈ 2 వెబ్‌సైట్స్ త్రూ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే 258 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కేటగరీ వైస్‌గా అన్ని డిఫరెంట్ కేటగరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు పీడీఎఫ్‌లో. అలాగే మీకు సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి, 44,900 నుంచి 1,42,400 వరకు సాలరీ పే చేస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది లెవెల్ 7 ప్రకారం. ఇది వచ్చేసి పే స్కేల్ ఫ్రెండ్స్. దీనికి ఇంకా అలవెన్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. మీకు అలవెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత 60,000-70,000 వరకు సాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌వి స్టార్టింగ్‌లోనే. ఓకే. మంచి సాలరీతో ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్‌లు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం చూసుకుంటే 18-27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మీరందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ కాబట్టి, కంపెనీ అంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది. దీనికి ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏజ్ ఎక్కువగా ఉంటే అది యూజ్ చేసుకొని అప్లై కూడా చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీకు ఇండియా వైడ్‌గా ఎక్కడైనా జాబ్ పెట్టొచ్చని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇండియా వైడ్‌గా మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకున్నా, ఎక్కడైనా జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు ఇండియాలో, డిఫరెంట్ స్టేట్‌లలో. దీనికొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో హైయెస్ట్ క్వాలిఫికేషన్ దాంట్లో వచ్చిన మార్క్స్‌ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, ఆ తర్వాత ఫైనల్‌గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 3 స్టెప్స్‌లో మనకి మన సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఢిల్లీలో మనకి ఈ స్కిల్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఢిల్లీకి వెళ్ళి మీరు స్కిల్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి డేట్ మనకి 25థ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 25థ్ అక్టోబర్ నుంచి 16థ్ నవంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో మీరు. ఎగ్జామినేషన్ ఫీజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ అందరికీ కూడా ₹100 వరకు మనకి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ వచ్చేసి అందరూ ₹100 పే చేయాలి. ఇది కాకుండా మేల్ క్యాండిడేట్స్ ఇంకా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ₹200 వరకు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ చూడండి క్లియర్‌గా ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఓన్లీ ₹100 అమౌంట్ పే చేసి మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ
ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ₹200 అమౌంట్ అయితే పే చేసి, అంటే ₹100 ఎగ్జామినేషన్ ఫీజ్, అలాగే ₹100 ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ₹200 అమౌంట్ పే చేసి మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోడ్‌లోనే మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడం కంటే ముందు కూడా ముందు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్, రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి. మీ మొబైల్ నంబర్, అలాగే వ్యాలిడ్ మెయిల్ ఐడీ, దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే వ్యాలిడ్ ఫోటో ఐడీ, అంటే ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ వీటికి సంబంధించిన స్కాన్ కాపీ కూడా ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే మార్క్ షీట్స్ ఉన్నాయో అవి కూడా స్కాన్ చేసి పెట్టుకోండి అని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు. ఏవైతే మీ క్వాలిఫికేషన్ ఉందో 10th క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అవన్నీ కూడా వాటికి సంబంధించిన మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఇక్కడ మొత్తం స్టెప్ బై స్టెప్ ఇవ్వడం అయితే జరిగింది. హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! దీని కింద మనం స్క్రోల్ చేసామంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ 1లో. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ ఐడీ ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. లాగిన్ ఐడీ, పాస్వర్డ్. అక్కడ నుంచి మనం రీలాగిన్ అయిపోయి సెకండ్ స్టెప్‌లో అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసే ముందు మీరు క్లియర్‌గా ఒకసారి రివ్యూ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటేనే సబ్మిట్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీటెక్ ఇంకా బీఈ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 23, 24 అలాగే 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్. మీకొచ్చేసి ఏ స్ట్రీమ్‌లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి ఇక్కడ చూసుకుంటే బీటెక్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్ సైన్స్, టెలికమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, లేదా కంప్యూటర్ సైన్స్, ఇంకా దాంతోపాటు కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇవేవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో వీటిలో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ స్ట్రీమ్‌లో మీరు బీటెక్ గాని, బీఈ గాని కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పెషలైజేషన్ ఏమి అడుగుతున్నారంటే సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఈ స్పెషలైజేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా, లేక బీఈ, బీటెక్ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్‌ని 16th నవంబర్ వరకి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. సో, అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్, అలాగే అప్లై ప్రాసెస్ కూడా అప్లై లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.